అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరి మాగాణుల్లో అపరాల సాగు యాజమాన్యం, పత్తి తీతల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కర్బూజా సాగులో ఆధునిక విధానాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. కృష్ణా గోదావరి డెల్టా రైతాంగం వరి తర్వాత దున్నకుండా అపరాలు పండించడం పరిపాటి. వరి కోయడానికి 2-3 రోజుల ముందే విత్తనాన్ని వెదజల్లుతారు. భూమిలో ఉన్న తేమని సారాన్ని ఉపయోగించుకొని గింజ మొలకెత్తుతుంది. అయితే ఈ విధానంలో కలుపు సమస్య అధికంగా ఉంటుంది. మరికొందరు వరి కోతల అనంతరం దుక్కులు చేసి అపరాలను సాగు చేస్తారు. సాగు ఏ పద్ధతిలో చేపట్టినా అపరాల నుంచి అధిక దిగుబడులు సాధించాలంటే తమ ప్రాంతానికి అనువుగా ఉండే మేలు రకాలతో పాటు శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను తప్పనిసరిగా పాటించాలి. వరి మాగాణుల్లో అపరాల సాగు గురించిన సమాచారాన్ని మనకందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అపరాల విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రమణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబర్ మొదటి వారంలో వచ్చిన సైక్లోన్ వల్ల ఈ వరి కొలతలు ఆలస్యం అవడము, కొన్ని ప్రాంతాల్లో వరి మాగాల్లో వేసిన మినుము కానీ పెసరు కానీ దెబ్బతినడం జరిగింది. సైక్లోన్ వల్ల ఆలస్యంగా వేయడానికి రైతులు సిద్ధమవుతున్నారు. దీనిలో మినుమును పెసరను కూడా సాగు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆలస్యంగా అయినప్పటికీ అంటే వరి మాగాల్లో పెసర కానీ మినుము కానీ సాగు చేసుకునే అవకాశం ఉంది. ఈ రకాల విషయానికి వచ్చినట్లయితే ఎల్బీజీ 884 కానీ 904 కానీ చిరుసంచుల దశ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి 932 కానీ, అదేవిధంగా తిరుపతి నుంచి రిలీజ్ అయినటువంటి టీబీజీ 129 కానీ ఈ రకాలన్నీ కూడా ఇప్పుడు వరి మాగాల్లో సాగు చేసుకోవడానికి అనువైనవి. మినువులు పాత రకాలైనటువంటి ఎల్బీజీ 752 కానీ, అదేవిధంగా జీబీజీ 1 కానీ, టీబీజీ 104 కానీ ఈ రకాలు కూడా మనం సాగు చేయడానికి వీలవుతుంది. అంటే ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో, అదేవిధంగా నార్త్ కోస్టల్ జోన్లో ఉన్నటువంటి శ్రీకాకుళం కానీ విజయనగరం జిల్లాల్లో కూడా మన ఈ రకాలను మనకు సాగు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి రకాలు. అదేవిధంగా పెసర విషయానికి వచ్చినట్లయితే కొత్తగా విడుదలైనటువంటి ఎల్జీజీ 630 కానీ, అదేవిధంగా ఎల్జీజీ 607 కానీ, ఎల్జీజీ 574 కానీ ఈ రకాలు కూడా పల్లాకు తెగుల్ని తట్టుకునే రకాలు. ఇవి కూడా మనకి ఈ వరి మాగాల్లో వేసుకోవడానికి అనుకూలమైనటువంటి రకాలు. అదేవిధంగా పాత రకాలైనటువంటి ఐపీఎం 2-14 కానీ, ఎల్జీజీ 460 కానీ, అదేవిధంగా టీఎం 96-2 కానీ ఈ రకాలు కూడా మనకి ఈ డిసెంబర్లో కూడా వేసుకోవడానికి అనుకూలమైనటువంటి రకాలు ఇవి. అంటే వరి మాగాల్లో విత్తన మోతాదు చూసినట్లయితే పెసర చూసుకున్నట్లయితే 12-14 కిలోలు ఒక ఎకరానికి వాడాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మినుము విషయానికి వచ్చినట్లయితే 16-18 కిలోలు ఒక ఎకరానికి వరి మాగాల్లో వేసుకోవడానికి అనువైన విత్తనం మోతాదు. ఈ విత్తనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన విత్తన శుద్ధి అనేది కంపల్సరీగా చేసుకోవాలి. ఎందుకంటే ఈ వైరస్ తెగుళ్ళు ఉధృతి ఎక్కువగా అయింది కాబట్టి వాటిని వ్యాపింపజేసే రసం పీల్చే పురుగులను మనం నివారించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టుగా మనకి ఇమిడాక్లోపిడ్
5 మిల్లీలీటర్లు. అదేవిధంగా థయామిథాక్సమైతే 5 గ్రాములు 1 కిలో విత్తనానికి పట్టించి మనం విత్తుకోవాలి. తర్వాత ఎక్కడైతే ఈ ఎండు తెగులు ఎక్కువగా ప్రధానమైన సమస్యగా ఉందో అక్కడ కూడా మనకి ట్రైకోడర్మా తోటి కిలో విత్తనానికి 8 నుంచి 10 గ్రాములు 1 కిలో విత్తనానికి పట్టించి విత్తుకున్నట్లయితే భూముల ద్వారా వచ్చే ఎండు తెగుళ్ళని కానీ నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా 20 రోజుల తర్వాత కలుపు అనేది ప్రధానమైన సమస్య ఉంటుంది. దానికి ఏంటంటే ఫ్యూజీఫ్లెక్స్ 400 మిల్లీలీటర్లు 1 ఎకరానికి మనకి 20 రోజుల తర్వాత తేమ ఉన్నప్పుడు మనం పిచికారీ చేసుకున్నట్లయితే సుమారుగా అన్ని రకాల కలుపుని మనం నివారించుకోవడానికి వీలవుతుంది. కొన్ని ప్రాంతాల్లో మన బంగారు తీగ అనేది ప్రధానమైన సమస్యగా ఉంటుంది. అక్కడ ఏంటంటే మనకి ఈ పెండిమిథాలిన్ అనే మందుని 1 లీటరు 20-25 కిలోల ఇసుకతో కలుపుకొని జల్లేసిన తర్వాత 300 నుంచి 500 లీటర్ల నీటిని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బంగారు తీగ నివారించుకోవడానికి వీలవుతుంది. అదేవిధంగా కొంతమంది రైతు సోదరులు ఈ వరి మాగాల్లో కూడా వరి తీసేసిన తర్వాత దున్ని వేయడం జరుగుతూ ఉంది. అక్కడ మాత్రం విత్తన మోతాదు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మెట్టలో వేసిన విత్తన మోతాదునే మనం వాడాలి. అంటే మినుము అయితే 8 నుంచి 10 కిలోలు 1 ఎకరానికి, అదేవిధంగా పెసరైనట్లయితే 6 నుంచి 7 కిలోలు 1 ఎకరానికి మాత్రమే మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో జనవరి, ఫిబ్రవరి మాసాల్లో కూడా వరి కోతలు రావడం అక్కడ వేయడం జరుగుతూ ఉంది. అక్కడ కూడా మినుములో చూసుకున్నట్లయితే ఎల్బీజీ 884 కానీ, ఎల్బీజీ 904 కానీ, టీబీజీ 129 కానీ, టీబీజీ 104 కానీ, జీబీజీ 1 కానీ ఈ రకాలను మనం వేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా పల్లాకు తెగుళ్ళు తట్టుకుంటాయి కాబట్టి అవి అనుకూలమైన రకాలు. అదేవిధంగా పెసర్లో కూడా ఎల్జీజీ 607 కానీ, 630 కానీ, పాత రకాలైనటువంటి ఎల్జీజీ 460 కానీ, ఐపీఎం 2-14 కానీ ఇలాంటి రకాలను మనం జనవరి, ఫిబ్రవరి నెలలో కూడా వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పూత సమయంలో ఎక్కువ టెంపరేచర్స్ ఉన్నట్లయితే పూత రాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంత త్వరగా అయితే అంత త్వరగా మనం వేసుకోవడం మంచిది. అంటే మార్చిలో వేసుకున్నట్లయితే అది ఎండలో మనకి పూత వస్తుంది కాబట్టి పూత రాలిపోయే ప్రమాదం ఉంటుంది. మొగ్గ దశలో 1 తడి ఇవ్వడము, అదేవిధంగా గింజ గట్టిపడే దశలో 1 తడి ఇవ్వడము, అదేవిధంగా ఫోలియర్ న్యూట్రిషన్లు అంటే 319 కానీ, పొటాషియం నైట్రేట్ కానీ ఇలాంటి మందులు మనం పిచికారీ చేసుకున్నట్లే అధిక దిగుబడులు సాధించడానికి వీలవుతుంది. ఎక్కడైతే చౌడు పొలాల్లో ఈ పెసర కానీ, మినుము కానీ వేసుకోవాల్సిన రైతు సోదరులు ఉన్నారో అక్కడ తక్కువ కాల పరిమితి గల రకాలను వేసుకోవడం ఉత్తమమైన మార్గం అండి. ఎందుకంటే త్వరగా బెట్టకొస్తుంది, తర్వాత లవణాలన్నీ పైకి రావడం వల్ల తొందరగా అది పంట తిరుగుమారిపోతుంది. అక్కడ ప్రాంతాల్లో ఏంటంటే మంచి నీళ్ళని అంటే కాలువ నీళ్ళని 1 తడి ఇచ్చినట్లయితే ఈ నవలాలన్నీ కిందకి వెళ్ళిపోతాయి. అదేవిధంగా పొటాషియం నైట్రేట్ని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ చౌడును కూడా మనం అధిగమించడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత పురుగులు తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే ఏ పురుగులు వస్తున్నాయి ఆ పురుగులకు తగ్గట్టుగా మందులను సెలెక్ట్ చేసుకుని మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ పెసర, మినువులో, వరి మాగాల్లో కానీ, వేసవిలో కానీ అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంది. ఎన్నో ఒడిదుడుకుల మధ్య సాగైన ఈ ఏటి ఖరీఫ్ పత్తి సాగు ఎట్టకేలకు తీతల దశకు చేరింది. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే మొదటి తీతలు తీసుకున్నారు కూడా. బాగా పండితే 3-4 తీతలు కూడా చేస్తారు. మంచు కురవడం వల్ల మరోప్రక్క దూది నాణ్యత తగ్గే అవకాశం ఉంది. పొగమంచును తప్పించుకొని నాణ్యమైన ప్రత్తిని, మంచి ధరని పొందాలంటే తీతల సమయంలో తప్పక జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాదు చివరి సమయంలో అధికంగా నష్టపరిచే గులాబీ రంగు పురుగును కూడా కట్టడి చేయడం తప్పనిసరి. ఎందుకంటే ప్రతి మోళ్లను అలానే వదిలేస్తే తర్వాతి సీజన్లో ఈ పురుగు ఉధృతి తీవ్రమవుతుంది. పంట కాలాన్ని పొడిగించడమూ మంచి పద్ధతి కాదు. అలాగే పత్తి సీజన్ ముగిశాక ఏ పంటలు వేసుకోవచ్చు, ప్రతి నాణ్యతపైనే కాక మోళ్లను తొలగించడంపైన దృష్టి పెట్టాలంటూ రైతాంగానికి సూచనలిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రత్తి విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జె వీరన్న. ప్రస్తుతము రైతాంగము పత్తి పంటను తీస్తూ ఉన్నారు. ఈ పత్తి పంటను తీసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పత్తి అనేది నాణ్యతతో ఉంటుంది. ఈ పత్తి పంట తీసేటప్పుడు పొద్దున 8 గంటల నుంచి 9 గంటల లోపు అసలే పత్తి పంటను తీయవద్దు. 10 గంటల తర్వాత మాత్రమే ఈ పత్తిని ఏరడం చేయాలి. 10 గంటల లోపు కనుక తీసినట్లయితే ప్రస్తుతము చలికాలం ఉంది కాబట్టి
మంచు కురుస్తూ ఉంటుంది. ఈ పత్తి పైన ఈ మంచు ఉండడం వల్ల ఈ తీసిన పత్తిని మనం నిల్వ చేసినప్పుడు నల్లబారడము అంటే బూజు రావడము జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ పత్తిని 10 గంటల నుంచి పగలుపూట 1 గంట వరకు తీయాలి. మళ్ళీ 1 గంట నుంచి 3 గంటల వరకు తీయకుండా ఉండాలి. 3 నుంచి 6 గంటల వరకు పత్తిని తీసినట్లయితే ఈ పత్తితో పాటు ఎండిన ఆకులు కానీ తొడిమలు కానీ రాకుండా ఉంటుంది. మధ్యాహ్నం పూట కనుక పత్తిని తీసినట్లయితే ఈ ఎండకు ఆకుతో పాటు చెత్త చెదారం అనేది పత్తితో కలవడం జరుగుతుంది. కాబట్టి ఈ పత్తి నుంచి ఈ ఆకును ఈ చెత్త చెదారాన్ని వేరు చేయడానికి చాలా ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి ఆ పత్తిని మార్కెట్లో తీసుకుపోయినట్లయితే రేట్ అనేది తక్కువగా వస్తుంది. కాబట్టి మధ్యాహ్నం పూట చేయకూడదు. అదేవిధంగా ఉదయం 10 గంటల లోపు ఈ పత్తిని తీయకూడదు. పత్తి పంటను తీసేటప్పుడు ఏరేటప్పుడు ఈ యూరియా సంచులు కాకుండా గుడ్డ సంచులు కానీ లేదా ప్లాస్టిక్ సంచులలో ఈ పత్తిని వేరాలి. ఈ యూరియా సంచులు లాంటివి వాడినప్పుడు ఆ యూరియా సంచుల నుంచి వచ్చే తీగ లాంటివి ఈ పత్తులలో వచ్చినప్పుడు ఈ జిన్నింగ్ మిల్లుల్లో మిషన్లు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. అలాంటి వాటితోని మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా మార్కెట్లో రేట్ అనేది తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా తీసిన పత్తిని నీడలో ఈ పట్టల పైన ఆరబెట్టుకోవాలి. తేమ శాతం అనేది 8% వచ్చే వరకు ఆరబెట్టుకున్నట్లయితే మార్కెట్లో పత్తికి మంచి రేటు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా గులాబీ రంగు పురుగు ఆశించిన పత్తిని కూడా తీసేటప్పుడు వదిలేయడం మంచిది. ఒకవేళ తీసినట్లయితే ఎక్కువ రోజులు మనం ఇంట్లో కానీ లేదా బయట కానీ కొట్టాలలో నిల్వ చేసినప్పుడు ఈ గులాబీ పురుగు అనేది ఉధృతి ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. ఇట్లాంటి గులాబీ పురుగు సోకిన పంటను మాత్రము తొందరగా మార్కెట్ తీసుకెళ్ళి అమ్మేయడము మంచిది. అదేవిధంగా ఈ పత్తి పంటను తీసిన తర్వాత ఈ చేన్లలో గొర్రెలను కానీ పశువులతో కానీ మేపాలి. ఇట్లా మేపడం వల్ల ఈ గులాబీ రంగు పురుగు కోశస్థ దశ ఉన్నట్లయితే నశించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ చేన్లలో రోటవేటర్తోని కనుక ఈ మోళ్లను చిన్న చిన్న ముక్కలుగా చేసినట్లయితే భూమిలో ఈ పత్తి మొక్కలు కుళ్ళిపోయి భూమి యొక్క సారము పెరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా సేంద్రియ కార్బనం కూడా భూమిలో పెరుగుతుంది. ఈ విధంగా చేసినప్పుడు రెండోసారి వేసే పంటలో దిగుబడి పెరగడానికి అవకాశం ఉంది. మనము అడుగులో వేసే ఎరువుల మోతాదును కూడా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఈ పత్తిని ఏరిన తర్వాత ఈ పత్తి మోళ్లను రొడబెట్టర్తోని చూర చేసిన తర్వాత నీటి వసతి ఉన్న చోట రెండో పంటను కూడా వెళ్ళవచ్చు. ఈ జనవరి 2వ పక్షం నుంచి సంక్రాంతి తర్వాత ఈ నువ్వుల లాంటి పంటలు కానీ బొబ్బర కానీ పెసర కానీ మినుము కానీ ఇలాంటి పంటలను వేసుకోవచ్చు. దాంతోపాటుగా కూరగాయల పంటలను కూడా పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి పంటలను ఒక 2-3 నీటి తడులతోని సాగు చేసుకున్నట్లయితే రైతుకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పత్తి మీద ఎకరానికి ఒక 30,000 వచ్చినట్లయితే రెండో పంట మీద కూడా 10 నుంచి 15,000 ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సంవత్సరం పేరు మీద ఒక ఎకరానికి 40 నుంచి 50,000 దిగుబడి తీసుకునే అవకాశం ఉంది. మృదువుగా తీయగా రసభరితంగా ఉండి మండు వేసవిలో దాహార్తిని తీర్చే ఆరోగ్య ప్రదాయనులు పుచ్చ కర్బూజా పండ్లు. వేసవిలో వీటి వినియోగం అధికం, మంచి గిరాకీ ఉంటుంది. వీటిలో కర్బూజా 55 నుంచి 60 రోజుల స్వల్పకాలానికే అందివస్తుంది. తినే దోసకాయగా పండు దోసగా పిలిచే కర్బూజా అధిక బరువును తగ్గించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. నవంబర్, డిసెంబర్ మాసాల నుంచి మార్చి వరకు దఫదఫాలుగా ఈ పంటను విత్తుకొని రైతులు సాగు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం అధిక దిగుబడులిచ్చే పలు హైబ్రిడ్లు అందుబాటులోకి రావడంతో రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. డ్రిప్, మల్చింగ్ వంటి ఆధునిక పద్ధతులను జోడించి ఎకరాకు 20 టన్నుల వరకు అధిక దిగుబడులు సాధిస్తున్నారు.
కర్బూజా సాగులో ఆధునిక సాగు విధానాల గురించి వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మువ్వ రవీంద్రబాబు నుంచి తెలుసుకుందాం. వేసవి పంటగా సాగు చేసుకోవడానికి బాగా అనుకూలమైన పంటల్లో ఈ కర్బూజా ఒకటి. సాధారణంగా వర్షపాతం తక్కువగా ఉండి గాలిలో తేమ తక్కువగా ఉండేటువంటి ప్రదేశాల్లో ఈ పంట బాగా నాణ్యమైన పంటను తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ పంటను వేసవిలో మనం కోసుకోవాలనుకుంటే నవంబర్ డిసెంబర్ నుంచి మొదలుపెట్టి ఫిబ్రవరి నెలల వరకు కూడా ఈ కర్బూజా పంటని నాటుకునేదానికి అవకాశం ఉంటుంది. కర్బూజా రకాల విషయానికి వచ్చినట్లయితే దీంట్లో తెల్లకండ ఉండి పసుపు రంగు తోలు ఉండే రకాలు ఉంటాయి. అది కాకుండా నెట్టెడ్ వెరైటీస్ పైన గరుకు చర్మం ఉండి లోపల నారింజ రంగు కండ కానీ లేదంటే పసుపు రంగు కండ కానీ ఉండే రకాలు కానీ మనం సాగు చేసుకునేదానికి అవకాశం ఉంది. నెట్టెడ్ వెరైటీస్ కానీ చూసినట్లయితే అర్కా జీత్ అని, అర్కా రాజహంస అని, అదేవిధంగా హర్రా మధు, దుర్గాపూర్ మధు అనే రకాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఈ ప్రైవేట్ రకాలనే ఎక్కువగా జనాలు సాగు చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా ఈ పసుపు తోలు ఉండే రకాలు కానీ చూసినట్లయితే దాంట్లో కోహినూర్ అనే రకం ఎక్కువగా సాగులో ఉంది. ఇక సాగు విషయానికి వచ్చినట్లయితే ముందుగా మనం పొలాన్ని బాగా తయారు చేసుకునేదానికి బాగా 2-3 దుక్కులు దున్నుకోవాలి. ఆఖరి దుక్కులో 10 నుంచి 12 టన్నులు పశువులు ఎరువు వేసుకొని బాగా కలయి దున్నుకున్న తర్వాత బెడ్స్ తయారు చేసుకోవాలి. ఈ పంటని ఖచ్చితంగా డ్రిప్లో సాగు చేసుకునేదానికి ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ డ్రిప్ అనేది 1.2 నుంచి 1.5 మీటర్ల ఎడంలో ఏర్పాటు చేసుకోవాలి. ఈ డ్రిప్ సాగుకి 30 సెంటీమీటర్ల దూరంలో ఉండేటువంటి 2 LPH అంటే గంటకు 2 లీటర్లు విడుదల చేసేటువంటి డ్రిప్పర్లో ఉన్నటువంటి లాటరల్ లైన్స్ని ఏర్పాటు చేసుకోవాలి. డ్రిప్తో పాటుగా మనం ప్లాస్టిక్ మల్చింగ్ని కూడా ఏర్పాటు చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. దీనికోసం అని చెప్పేసి 30 మైక్రాన్ మందం ఉన్నటువంటి ప్లాస్టిక్ మల్చిని వాడుకోవాలి. అంటే ఈ మల్చి కూడా పైన సిల్వర్ కలర్లో ఉండి కింద నలుపు రంగులో ఉండేటువంటి మల్చి షీట్ని వాడుకోవాలి. మల్చి షీట్ పరుచుకొని ఆ మల్చి షీట్ని 2 వైపులా మట్టిలో కప్పిన తర్వాత ఆ డ్రిప్ లైన్కి సమాంతరంగా మల్చి షీట్ పైన దానికి డ్రిప్ లైన్కి ఇరువైపులా కూడా 50 నుంచి 60 సెంటీమీటర్ల దూరంలో వరుసకి మధ్య 30 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా జిగ్జాగ్ పద్ధతిలో రంధ్రాలు చేసుకొని దాంట్లో విత్తనాన్ని నాటుకోవాల్సి ఉంటుంది. ఈ కర్బూజా అనేది కూడా చలి ఎక్కువగా ఉన్నప్పుడు మొలక శాతం అనేది బాగా తక్కువగా ఉంటుంది. దీనికోసం అని చెప్పేసి నారు పెంచుకొని నాటుకున్నట్లయితే మనం ఈ విత్తనం వృధా కాకుండా కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కోకోపీటు, వెర్మిక్యులైటు, పెర్లైటు కలిపినటువంటి ఈ మిశ్రమంతో నింపిన ప్రోట్రేల్లో నారు పెంచుకున్న తర్వాత ఆ నారుని మనం తీసుకొచ్చి ప్రధాన పొలంలో నాటుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ నారు అనేది 15 నుంచి 18 రోజుల వయసులో ప్రధాన పొలంలో నాటుకోవడానికి సిద్ధం అవుతుంది. సాయంత్రం పూట ఎండ తక్కువగా ఉన్నప్పుడు మనం నారుని ప్రధాన పొలంలో నాటుకోవాల్సి ఉంటుంది. ఇక ఎరువుల యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే ఈ కర్బూజా పంటకి ఎకరాకు వచ్చేసి మనం 32 నుంచి 40 కిలోల నత్రజని, 28 నుంచి 32 కిలోల భాస్వరం, అదేవిధంగా 32 కిలోల నుంచి 40 కిలోల వరకు పొటాష్ ఇచ్చే ఎరువులను అందించుకోవాల్సి ఉంటుంది. ఈ ఎరువుల్లో భాస్వరం ఇచ్చే ఎరువుల్ని పొలం తయారు చేసుకునేటప్పుడే బెడ్లపై చల్లుకొని బెడ్స్ తయారు చేసుకొని తర్వాత మొక్క నాటుకున్నట్లయితే సరిపోతుంది. ఈ నత్రజని భాస్వరం ఎరువులను మాత్రం సమాన దఫాలుగా విభజించుకొని విత్తనం నాటుకున్న వారం రోజుల నుంచి మొదలుపెట్టి ప్రతి 3 నుంచి 4 రోజులకు ఒకసారి లేదంటే రోజు మార్చి రోజు కానీ సమాన దఫాలుగా మనం విభజించుకొని డ్రిప్ ద్వారా నీటిలో కరిగే ఎరువుల రూపంలో అందించినట్లయితే మంచి ఫలితం పొందేదానికి అవకాశం ఉంటుంది. కర్బూజా పంటలో కూడా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఆడపూలు అనేది తక్కువగా రావడం జరుగుతుంది. ఎక్కువ ఆడపూలు వచ్చే విధంగా చేసుకోవడం కోసం మొక్క 3 నుంచి 4 ఆకు దశలో ఉన్నప్పుడు బోరాక్స్ అనే మందుని 3 నుంచి 4 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని ఆకులపైన 2 సార్లు వారం వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. నీటి యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే డ్రిప్ ద్వారా వదిలినట్లయితే మనం ప్రతిరోజు కూడా ఉదయం పూట 45 నుంచి 60 నిమిషాల వరకు ఈ నీటిని అందించాలి. సాధారణంగా ఎండలు ముదిరే కొద్దీ ఈ నీటిని ఇచ్చే సమయాన్ని 10 నుంచి 15 నిమిషాల పాటు పెంచుకోవాల్సి ఉంటుంది. కర్బూజా పంటను ఆశించే పురుగుల విషయానికి వచ్చినట్లయితే ఆ మొక్క లేతగా దశలో ఉన్నప్పుడు ఈ పెంకు పురుగులు కానీ గమనించినట్లయితే వెంటనే థయోడికార్బ్ అనే మందుని 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని కానీ లేదంటే లాంబ్డా సహెలోత్రిన్ అనే మందుని 1 మిల్లీలీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి గాలిలో తేమ తక్కువగా ఉండి పొడి వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో తామర పురుగులు, తెల్లదోమ ఎక్కువగా ఆశించేదానికి అవకాశం ఉంది. ఈ తామర పురుగులు కానీ గమనించినట్లయితే
ఈ ఆకులు పసుపుగా మారిపోవటం, ఆకులు చిన్నగా అయిపోవటం మనం గమనిస్తూ ఉంటాం, ముడుచుకొని పోవటం గమనిస్తూ ఉంటాం. ఇటువంటి సందర్భంలో తామర పురుగులు గమనించిన వెంటనే థయోమిథాగ్జామ్ అనే మందుని 0.4 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని కానీ, లేదంటే ఎసిటామిప్రిడ్ అనే మందుని 0.5 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని కానీ, లేదంటే ఫిప్రోనిల్ అనే మందుని 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని మార్చి పిచికారీ చేసుకోవాలి. పొలంలో అక్కడక్కడ ఎకరానికి 20 నుంచి 25 వరకు ఈ పసుపు రంగు జిగురు పూసినట్టలు, అదేవిధంగా తామర పురుగులు ఆశించకుండా నీలం రంగు జిగురు పూసినట్లను అక్కడక్కడ వేలాడగట్టుకోవాలి. దీంతో పాటుగా పొలం చుట్టూ మొక్కజొన్న కానీ జొన్న కానీ కంచె పంటగా నాటుకున్నట్లయితే పొలం లోపలికి రసం పీల్చే పురుగులు రాకుండా అరికట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. కర్బూజా పంటలో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, మంచు ఎక్కువగా పడే సమయంలో ఈ బూజు తెగులు అనేది బాగా ఎక్కువగా ఆశించేదానికి అవకాశం ఉంది. ఆశించకుండా ముందు జాగ్రత్తగా అయినట్లయితే మెటలాక్సిల్ మ్యాంకోజెబ్ కలిసిన మందుని 2.5 గ్రాముల లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేయాలి. అదేవిధంగా ఆశించిన తర్వాత ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడైతే అజాక్సిస్ట్రాబిన్ అనే మందుని 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని కానీ పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నెల్లూరు జిల్లాలో నిమ్మ రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఇటీవల మిగ్జాం తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలకు చాలా వరకు తోటలు దెబ్బతిన్నాయి. పూత, పిందె రాలిపోయి దాదాపు దిగుబడులు తగ్గిపోయాయి. ఇంత జరిగినా ఉద్యానశాఖ తరపు నుంచి ఎలాంటి పరిహారం అందని పరిస్థితి. దీనికి తోడు మిగిలి ఉన్న పంటనైనా అమ్ముకుందామనుకుంటే మార్కెట్లో తగ్గిన ధరలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిమ్మకాయల పరిస్థితి అధ్వానంగా ఉంది. రేటు మాత్రం మరీ నీచంగా పడిపోయింది. కాయలు సరిలేక వర్షానికి బాగా దెబ్బతిని సొరుచి అంటే కొమ్మ రాసుకొని సొరుచి దెబ్బతిని మరీ పడిపోయింది. ఎకరాకు వచ్చి ₹1,00,000 పైన పెట్టుబడి పెట్టాం. 10,000 20,000 కూడా వచ్చే స్తోమతలు. ఫస్ట్ నష్టపరిహారం చూడమంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఒక ఎకరానికి వచ్చి 40 చెట్లు పడిపోయి మొదళ్ళు పైకి వస్తే అప్పుడు రాస్తారంట. పడిపోయిన చెట్లు రాసేదానికి 40 చెట్లు పడిపోతే రాసేది ఏమన్నా? ఉద్యానవనం వాళ్ళు ఆ మాట చెప్పారు. అన్నీ రాలిపోయినాయి తుఫాను దెబ్బకి, చెట్లు అన్నీ దొల్లిపోయినాయి, ఏం రావట్లేదు. పెట్టుబడి ఏం బాగానే ఉంది, అక్కడ చూడపోతే మాకేం రావట్లేదు. మార్కెట్ రేట్ ఎంత ఉంది? 1,300 1,200. అట్లా ఇప్పుడే కూలీలు పెట్టాలకేం గిట్టుబాటు లేదు. సొంతంగా కోసుకుని 400 మిగులుతున్నాయి. అందులో ఈ తుఫాను గాలికి పడిపోయినాయి చాలా చెట్లు, ఇబ్బందిగా ఉంది. మినిమం ఒక 2,000 అన్నా ఉంటే ఒక రకంగా మిగులుతుంది. అంత 1,500 800 కాడి నుంచి 1,200 కాడికి ఉంది. వర్షాల ప్రభావంతో నిమ్మకాయల నాణ్యత తగ్గిందని, అలాగే సమీప మార్కెట్లలో భారీగా పంట ఉండటంతో ఎగుమతులకు అవకాశం లేకుండా పోయిందని వ్యాపారులు చెబుతున్నారు. పై మార్కెట్లు ఏం సరిలేవు, కాయలు డ్యామేజీ వస్తుంది సరుకు, దానివల్ల పైన సేల్స్ లేదు సార్. మార్కెట్ రైతులకు కూడా గిట్టుబాటు లేదు, వ్యాపారస్తులు కూడా బాగా లాస్ వస్తుంది సార్. సార్ ఈ టైంలో రేట్లు ఏంటంటే కాయలు పక్కన అన్ని మార్కెట్ల మీద ఆధారపడి ఉంటుంది అనమాట. 4 మార్కెట్లు సమానంగా అవసరాన్ని బట్టి కాయలు ఉన్నప్పుడు అంత డిమాండ్ ఉండదు. కొన్ని మార్కెట్లో షార్టేజ్ వచ్చినప్పుడు అయితేనే డిమాండ్ ఉంటుంది. ఈ టైంలో మామూలుగా ఉండే రేట్ కంటే ఇప్పుడు మంచి రేటే. కాకపోతే ఏంటంటే నార్త్ అంతా చలి ముదరడం. ఇప్పుడు బీజాపూర్లో ఇంత మాత్రం ఎప్పుడు ఉండేటి కాదు. ఈరోజు 35-40 రోజుల కాయలు బీజాపూర్ మార్కెట్లో ఉన్నాయి. ఏలూరులో కూడా వాళ్ళ కలకత్తా వాళ్ళకి రెగ్యులర్గా అవసరమైన సరుకులు కూడా ఉండేటి కాదు. అట్లాంటి వాళ్ళ సరుకులే సరిపోతున్నాయి ఏలూరులో ఈరోజు. అందువల్ల ఈ టైంలో మందకొడిగానే ఉంది. కానీ అయితే రేట్ అయితే మంచి రేటే. ఎంత రేట్ అయినా ఈరోజు సరుకులు లేవు. మొన్న వచ్చినటువంటి తుఫాను వల్ల బాగా తీవ్రమైన నష్టం జరిగిందనమాట రైతులకి. ఆ డ్యామేజ్ అయిన కాయ ఎక్కడికి ఎక్స్పోర్ట్కి అనుకూలించడం లే. ఎక్కడికైనా పోయిన తర్వాత అక్కడ 80% డ్యామేజ్ వచ్చింది ఈ మధ్య. అందువల్ల వ్యాపారస్తులకు కూడా అంత సుముఖంగా ధైర్యం చేసి ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేసేటువంటి పరిస్థితి లేకుండా ఏర్పడిపోయింది. నవంబర్, డిసెంబర్, జనవరి అనేది మామూలుగా మనకి అన్సీజన్ అండి. అన్సీజన్లో గత సంవత్సరం 500 నుంచి 1,500 వరకు ఉన్నాయి. ఈ సంవత్సరం కొన్ని కారణాల వల్ల ఏంటంటే నిమ్మ కాపు అనేది తగ్గిన దానివల్ల బయట కొన్ని దగ్గర ఇంకా మనకి కొంచెం ఎండలో ఉన్న దానివల్ల ఏంటంటే గతంతో పోలిస్తే ఈసారి మినిమం 900 నుంచి 2,000 దాకా ఉంది. అంటే మామూలుగా అయితే మన నిమ్మ రైతు తక్కువ అనాలి. కానీ ఏంటంటే గత సంవత్సరంతో ఇదే మాసంతో పోలిస్తే ఈ సంవత్సరం ఒక ₹500 ఎక్కువే ఉందండి. తుపాను ప్రభావంతో నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని, పరిహారం అందించే విషయంలోనూ ఎలాంటి షరతులు విధించకుండా తమకు న్యాయం జరిగేలా చూడాలని నిమ్మ రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలు మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.